మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఆనాటి శిష్యులను పరలోకమును గురించి వివరించుచు ఆయన పలికిన మాటలుగా ఇవి ఉంటూ ఉన్నాయి. అయితే యేసు ఆ దినమున వారిని చూచి మాట్లాడిన మాట ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున ఆయన నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఈ మాసములో నువ్వు ఒకవేళ ఏదైనా పని, ఏదైనా ఒక కార్యం, లేదా నీ ఆరోగ్యం, నీ సమస్యలో ఇక ఇది అసాధ్యమని అనుకుంటూ ఉన్నావేమో మనిషివి కాబట్టి. కానీ నా దేవుడు అంటా ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదియునో లేదో. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలను కూడా సుసాధ్యం చేయగలిగిన దేవుడు ఈ మాసం నీకు అభయం ఇస్తూ ఉన్నాడు. నీ కార్యాన్ని ఆయన సాధ్యపరచగలిగిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నావేమో, ఇది అవటం లేదో, ఇది సాధ్యం అవటం లేదో, ఇది జరగటం లేదో, ఇది అవటం లేదో అనేటువంటి దిగులతో కాలాన్ని వెలబుచ్చుతూ ఉన్నావేమో. నా దేవుని గురించి లూకా, వైద్యుడైన లూకా రాశాడు 1వ అధ్యాయంలో 37వ వచనములోనికి మనం రాగలిగినప్పుడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను అంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, తల్లి గర్భములో నేను నిన్ను ఏర్పరచుకున్నానన్నాడు, నీ దినములన్నీ లెక్కించానన్నాడు, నీవు వేదాలతో ఉండటం ఆయనకి ఇష్టం లేదన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయగలడయ్యా ఈ మాసంలో అంటే, నీవు జరగమని అనుకుంటూ ఉన్న కార్యాలు, అసాధ్యమని అనుకుంటూ ఉన్న కార్యాలు, నీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఇక ఇది జరగదు అని నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉన్న కార్యాలలో నా యేసు ఏం చేయగలడయ్యా అంటే వాటిని సాధ్యపరచగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. యోబు భక్తుడు తన అనుభవంలో చెబుతాడు. 42వ అధ్యాయము యోబు గ్రంథము 2వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటేనే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక సంవత్సరాల శ్రమ తరువాత ఏదైతే మొదట పోగొట్టుకున్నాడో అది రెండింతలుగా పొందిన దినాన యోబు అంటా ఉన్నాడు, అయ్యా నీవు సమస్త క్రియలను చేయగలవాడవు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కాదు. నిన్ను గూర్చి ఆయన ఉద్దేశించిన సంగతులు అవి నీ మేలు కొరకు మాత్రమే అని లేఖనం చెప్పింది. ఈ మాసములో నీ మేలు కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులను ఆయన సాధ్యపరచబోతూ ఉన్నాడు. అవి ఒకవేళ నీ కంటికి ఈ దినాన అవి అసాధ్యమైనవిగా కనిపిస్తూ ఉన్నావేమో, భయపడకమో, ధైర్యము తెచ్చుకున్నామని లేఖనం చెబుతూ ఉన్నది. నీవు గనక ఆయన మనలను ఆయన కార్యము చేత
మనకు అసాధ్యంగా కనిపిస్తూ ఉన్న కార్యాలను సాధ్యపరుస్తాడు అని మనం నమ్మగలిగితే ఆయన గొప్ప కార్యాలను చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని పర్యాయాలు అనుకుంటా ఉంటాం, అధికారంలో ఉన్నవానికి సమస్తమో సాధ్యమే అనుకుంటాం. యోహాను సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనానికి వస్తే, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటా ఉన్నాడు పిలాతో, అయ్యా నిన్ను తప్పించడానికి, నిన్ను సిలువ వేయటానికి నాకు అధికారము కలదు అని అనుకుంటూ ఉన్నాడు పిలాతో. ఆ తర్వాత మాటలో యేసుక్రీస్తు వారు ప్రత్యుత్తరం ఇస్తూ అంటాడు, అందుకే యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. నా దేవుడైన యెహోవా అనుమతిస్తేనే నువ్వు నన్ను విడుదల చేసినా లేదా శిక్ష విధించిన అది ఎవరిదయ్యా అంటే నీది కాదయ్యా పిలాతో. నీకు ఆ శక్తి ఆ బలము లేదు. పిలాతు మహా గొప్ప నాయకుడు, ఎంతో మందిని శిక్షించి బంధించి ఎన్నో కార్యాలను చేసిన వాడు. కానీ యేసుతో ఉన్నాడు, నీకు అధికారము ఇవ్వబడాల. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలోనికి వెళితే 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మనము వారి కట్లు తెంపుదము రండి, భూరాజులో యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూరాజులు, ఏలుచున్న వారు, నాయకులు మీరేం చేస్తా ఉన్నారయ్యా అంటే యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. అయితే వారిని చూసిన యెహోవా, తర్వాత వచనం 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. నాకు అధికారం ఉంది, రాజ్యాలను స్థిరపరుస్తామని ఏ రాజులైతే ఏకీభవించి మాట్లాడుకుంటూ ఉన్నారో వారిని చూసి ప్రభు అంటా ఉన్నాడు, అపహసిస్తూ ఉన్నాడు, లేదా వారిని చూసి నవ్వుచున్నట్లుగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నా. అయితే అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తానన్న దేవుడు ఈ మాసములో నీకు ఎటువంటి కార్యాలలో అవి అసాధ్యమైనవిగా ఉన్నవి వాటిని సాధ్యం చేస్తాడో, బైబిల్ చరిత్రలో కొన్ని కార్యాలను మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మనం గమనించగలిగినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము నుండి 11 వరకు. 1000 సైన్యమును, 1000 అంటే ఎంతమంది చెప్పగలరు? 1000 10 లక్షలు. చదవమ్మా. 300 రథములను కూర్చుకొని బయలుదేరి ఆస అతనిని ఎదుర్కొన పోయెను. చలమ్మా. ఈ కుషీయుడైన జెరహు ఆసా అనబడిన రోజు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. అతని సైన్యం ఎంతయ్యా అంటే 10,300,300 రథాలు ఉన్నాయి.
రథాలను నడుపుటకు సారథులు అవసరం. అంటే 10,300,000 మందితో జెరహు అనబడిన రాజు మరికొందరు రాజులతో సైన్యాలతో కలిసి ఆసా అనబడిన రాజు యొక్క రాజ్యాన్ని ముట్టడి చేశాడు. ఇప్పుడు ఆసా సామర్థ్యం ఏందో మనం ఎరగాలి. ఆ ముందున్నటువంటి 8వ వచనాన్ని చదవగలిగితే, ఆ కాలమున డాలును ఈటెలను పట్టుకును 3,00,000 మంది యూదావారును కేడములు ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. చాలమ్మా. ఇప్పుడు ఆసాకు ఉన్నటువంటి సైన్యం ఎంత అంటే 3,00,000 ప్లస్ 2,80,000 మొత్తం కలిపితే 5,80,000. ఇప్పుడు అవతల వానికి ఉన్న సైన్యం ఎంత అంటే జెరహు యొక్క సైన్యము 10,300,000. ఇప్పుడు ఆసా గెలుస్తాడా, జెరహు గెలుస్తాడా? వీరిద్దరిలో బలమైన వాడు ఎవరు? జెరహు బలమైన సైన్యం కలిగిన వాడు. జెరహుకు అధికమైన బలం ఉంది. బలహీనమైన స్థితిలో ఆసా ఉన్నాడు. సహజంగా అలాంటి పరిస్థితులలో రాజులు ఏం చేస్తారయ్యా అంటే, మంత్రుల సలహా ఏమై ఉంటుందయ్యా అంటే, అయ్యా మనం ఎటు వారిని జయించలేం, మన సైన్యం చాలదు, కాబట్టి వారు మన వారిని హతము చేయక మునుపే వెళ్ళి రాజీ పడదాం, సంధి చేసుకుందాం అన్నట్లుంటది. కానీ ఆసా ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే 11వ వచనములోనికి వస్తే, తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునో లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరుమాత్రులను నీ మీద జయముందనీయకుము అని ప్రార్థింపగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రార్థన వివరంగా ఉంది, తన పరిస్థితి వివరంగా చెబుతా ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడయ్యా అంటే, బలహీనులుగా ఉన్నాం, మేము బలహీనులుగా ఉన్నాం. వారు ఎలా ఉన్నారయ్యా అంటే విస్తారమైన సైన్యం, మేము బలహీనులము. నీవు బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరో లేరు, మాకు సహాయం చెయ్యి, నిన్నే నమ్ముకుని ఉన్నాం, యుద్ధానికి బయలుదేరుతా ఉన్నాం. ఇతడు చేసిందల్లా ఏంటయ్యా అంటే యెహోవాకు మొరపెట్టాడు. సైన్యం సరిపోదు యుద్ధ రంగంలో యుద్ధం చేయటానికి, జయం పొందటానికి. అవతల వాడు బలవంతుడు, ఒక్క రాజ్యంతో రాలా, అనేక మంది రాజుల కూటమితో కలిసి యుద్ధంలోనికి వచ్చాడు. ఇతడు ఒంటరి వాడు, బలహీనుడు లేదా ఒంటరి వాడు. అయితే ఎప్పుడైతే యెహోవాకు మొరపెట్టాడో, యెహోవా చేసిన కార్యాన్ని మనం గమనించగలిగితే, మనం కొంచెం ముందుకెళ్ళి ఎందుకు దేవుడు ఆ ప్రార్థనను విన్నాడో మొదటిగా తెలుసుకోవాలి. 2వ వచనం నుంచి చదివితే, ఆసా అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి
ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతల స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి యూదా వారికి ఆజ్ఞాపించి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దారి తప్పిపోయిన జనాంగానికి యూదా ప్రజలు ఏమైపోయారయ్యా అంటే అన్య దేవతల వైపు త్రిప్పబడ్డారు. వారి యొక్క ఆ యొక్క మందిరములను పాడు చేసి తిరిగి వారు దేవుని వైపు తిరుగునట్లుగా నిందారహితునిగా, లేదా మనం అక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని దృష్టికి అనుకూలముగానో యథార్థముగానో నడిచిన వాడై ఈ మాసములో ఆయన దృష్టిలో నువ్వు యథార్థంగా నడుచుకొనటం నేర్చుకొనగలిగినట్లయితే నీ ఎదురున్నటువంటి శత్రువు, నీ ఎదురున్నటువంటి సమస్య, నీ ఎదురున్నటువంటి కష్టము అది నీ బలము కంటే అధికమైన బలం కలిగినదేమో, నీకు అసాధ్యం అనిపిస్తూ ఉన్నదేమో. ఆశాపక్షంగా నిలవబడిన దేవుడు, ఆశా యథార్థతను చూసిన దేవుడు, ఆశా యొక్క నీతిని చూసిన దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే 12వ వచనములో మనం గమనిస్తాం. యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిన దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 5,80,000 మందిని చూసి 10 లక్షల మంది జనం పరిగెడతా ఉన్నారు. కారణం యెహోవా వారి పక్షాన నిలువబడ్డాడు. బలహీనుల పక్షాన నిలువబడిన దేవుడు ఆయన. ఈ మాసోనికి ఏం చేయగలడయ్యా అంటే నువ్వు అసాధ్యమని ఆ కార్యాన్ని చూసి భయపడిపోతూ ఉన్న కార్యాన్ని, అది నీకంటే శక్తికి మించినదని, నీ యొక్క ఆర్థిక పరిస్థితి కంటే గొప్పదని, నీ చదువును బట్టి ఆ స్థాయికి వెళ్ళలేవని, ఇది అసాధ్యమని అనుకుంటూ ఉన్నావేమో. వైద్యులు చెప్పిన మాటలను విని ఈ వ్యాధి తగ్గటం అసాధ్యమని అనుకుంటూ ఉన్నావేమో. నా యేసు మాట ఇస్తా ఉన్నాడు, ఎంతటి బలవంతమైనదైనను, ఎంతటి బలవంతుల చేతిలో నీకు శత్రువులుగా నిలవబడినను ఆయన నిన్ను వారి చేతుల నుండి తప్పించుట అది సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సాధ్యం, సమస్తము సాధ్యం. ఆయనకు సాధ్యం, సమస్తము సాధ్యమై ఉంటూ ఉన్నది. ఒక పాట ఉంటూ ఉన్నది, నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అడుగుదాం అయ్యా, ఒక పక్షం ఒక మాట పలుకు. సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నవాళ్ళు విన దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థత నిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. ఆశా బలం తక్కువగా ఉన్నను బలవంతులైనటువంటి వారి చేత నుండి తప్పించిన దేవుడు. నీ బలం, నీ సామర్థ్యం ఈరోజు తక్కువగా ఉందేమా? దిగులు పడద్దు, దిగులు పడద్దు. అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తానన్న దేవుడు, తన శిష్యులకు మాట ఇచ్చిన దేవుడు ఇది నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. నీకు వ్యతిరేకంగా ఉన్నాయేమో పరిస్థితులు, నీ కంటికి ఆనవాలు కనిపించడం లేదేమో శుభసూచక, మేలైన కార్యం ఇక జరగదన్న నిశ్చయతలో ఉన్నావేమో.
నా ప్రభువు అభయం ఇస్తా ఉన్నాడు. దానిని నేను సాధ్యపరచు దేవునిగా ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాను. నమ్మిన వారి బిగ్గరగా హల్లెలూయా. రెండవదిగా మనం గమనించగలిగితే నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2 వచనాలలో కూడా ఒక మాట 2 పర్యాయాలు సంబోధించబడింది. ఒక మాట 2 పర్యాయాలు సంబోధించబడింది. ఏంటి ఆ మాట అని మనం గమనించగలిగితే, ఐగుప్తీయులు మోపించు బరువుల క్రింద అని అంటాడు 6వ వచనంలో. 7వ వచనంలో అంటాడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి. అంటే ఈ ఐగుప్తు జనాంగం బానిసత్వంలో ఉన్నప్పటికీ వీళ్ళ మీద ఒక విధమైనటువంటి ఒత్తిడి మోపబడతా ఉంది, బరువు వేయబడతా ఉంది. ఈ ఒత్తిడి లేక బరువు అది భౌతిక పరంగా కనిపిస్తూ ఉన్నటువంటి బరువులు కాదు, అది మానసికంగా అనుభవిస్తూ ఉన్నటువంటి బరువు. ఆ బరువు పెడుతూ ఉన్నవాడు ఎవడయ్యా అంటే ఫరో. అతడు ఎలాంటి వాడయ్యా అంటే బలవంతుడైనటువంటి రాజు. బలవంతుడైన రాజు వలన బరువు మోపబడతా ఉన్నవారు. అనేక పర్యాయాలు మన జీవితాలలో కూడా ఆ ఒత్తిడి, ఆ భారాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఒకవేళ ఈ మాసములో నీకన్నా పై స్థాయిలో ఉన్నవారు, నీకన్నా ఉన్నతమైన వారు, లేదా నీ ఇంటిలో నీకన్నా పైన ఉన్నటువంటి వారు నిన్ను భారము మోపి లేదా మానసికంగా కృంగునట్లుగా బరువును నీ మీద మోపుతూ ఉన్నారేమో. ఇశ్రాయేలు జనాంగం బానిసత్వంలో ఉన్నారు, వీరి మీద బరువు మోపబడింది. ఒకవేళ ఆ బరువు అధికమైనది అని గనక వారు మాట్లాడితే ఆ శిక్ష ఏమైందయ్యా అంటే ఇంకా అధికమయ్యేటువంటి ప్రమాదము ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇక్కడ అన్నాడు, వారి బరువుల క్రింద నుండి నేను వారిని బయటకు తీసుకొని వస్తాను. అయితే ఎవరితో మాట్లాడాడయ్యా అంటే మోషేతో మాట్లాడాడు. కానీ మోషేకు కూడా ఈ కార్యం నమ్మబుద్ధి కాల. ఎందుకయ్యా అంటే పరిస్థితులు మోషేకు తెలుసు. ఫరో ఎట్లాంటి వాడో, ఐగుప్తు సామ్రాజ్యం ఎలాంటిదో, ఐగుప్తు బలం ఎటువంటిదో మోషే చూసిన వాడు బాల్యం నుంచి. అతడు ఫరో యొక్క కుమార్తెకు కుమారునిగా ఉన్నాడు. అంటే ఫరో యొక్క ఇంట మనుమడు అయినప్పటికీ ఒక ఐగుప్తీయుని హతము చేయగా ఎక్కడ ఇతనిని శిక్షిస్తారోనని ఐగుప్తును విడిచి పారిపోయిన వాడు మోషే. ఎందుకు పారిపోయాడయ్యా అంటే ప్రాణాలను దక్కించుకోవటానికి పారిపోయాడు. అంటే ఇంట్లో వాడైనా శిక్ష తప్పదు ఫరో ఏలుబడిలో. అటువంటి వానికి ఎదురు తిరిగితే ఏమవుతాయి అంటే ఆ శిక్ష మరింత అధికమయ్యేదిగా ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. 3వ అధ్యాయములోనికి నిర్గమకాండములోనికి మనము వెళితే మోషే ఆ కార్యాన్ని నమ్మక దేవుని దగ్గర చెబుతా ఉన్నాడు. నిర్గమకాండం 3:1-11.
అందుకు మోషే, నేను ఫరో ఎదుటకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను యూదుల నుండి తోడుకొని పోవుటకును ఆ, ఎంతటి వాడనని దేవునితో అనగా ఎంతటి వాడను అని దేవునితో అనగా, వెళ్ళమన్న మోషేకి కూడా నమ్మకం లేదు. అయ్యా నేను ఎంతటోండి అయ్యా, ఆ జనాంగాన్ని బయటకు తీసుకుని రావటానికి నేనెంత మాత్రపు వాడను. బైబిల్ చెప్పింది వారి యొక్క కాల్ బలము పురుషులు మాత్రము 6 లక్షల మంది. అంటే స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒక బైబిల్ చరిత్రకారుడు రాశాడు, ఇంచుమించు వారి సంఖ్య 40 లక్షల మందిని రాశాడు. ఈ 40 లక్షల మందిని నువ్వు నడిపిస్తానన్నావు, కానీ అయ్యా నేనెంతటి వాడను, ఫరో ఎట్టయ్యా పంపిస్తాడు. నమ్మట్లా 4వ అధ్యాయంలోనికి వస్తే మొదటి వచనంలో, అందుకు ఆ. మోషే మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు. యెహోవా నీకు ప్రత్యక్షమా కాలేదందరూ. నేను ఫరో దగ్గరికి అయ్యా వెళ్ళి ఫరోతో గనక నా జనులను దేవుడు తీసుకెళ్ళమన్నాడు, ఒక గొప్ప పండుగ చేయాలి, ఆయనను ఆరాధించాలి అని నేను చెబితే వారు నా మాట నమ్మరు. వారు నా మాట నమ్మరు. నీకు దేవుడు ప్రత్యక్షము కాలేదని అంటారు అని మోషే కూడా నమ్మలేకపోతా ఉన్నాడు జరగబోయే అద్భుతాన్ని. కానీ కొంచెం ముందుకు వచ్చేసరికి ఆ ఫరో ఎప్పుడైతే అప్పటి వరకు మౌనంగా ఉన్నవారో వారి పక్షంగా ఒక నోరు ఎత్తబడిందో, ఈ మోషే వెళ్ళి ఫరోని అడిగాడు. ఎప్పుడైతే ఫరోను అడిగిన సమయంలో 5వ అధ్యాయంలో వృత్తాంతాన్ని చదువుతా 1-2 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మోషే చేసేది లేక ఫరో దగ్గరకు వెళ్ళి అరణ్యములో ఉత్సవం చేయాలి, నా జనులను పంపించమని దేవుడు చెప్పుచున్నాడని ఫరోతో అంటే, ఫరో అంటా ఉన్నాడు, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భారంతో మోపబడ్డారు, బరువు మోస్తూ ఉన్నారు, మానసికంగా కృంగిపోతా ఉన్నారు. ఈ యూదులైనటువంటి వారికి, ఇశ్రాయేలీయులకు కూడా బయటకు వెళతామన్న నమ్మకం లేదు. ఎందుకయ్యా అంటే ఇదేదో 4 రోజులు చెరసాలలో ఉన్న అనుభవం కాదు, 430 ఏండ్ల అనుభవం. వారి తండ్రులు అక్కడే పుట్టారు, వారి తాతలు అక్కడే పుట్టారు, వారి ముత్తాతలు అక్కడే పుట్టారు, తరతరాల నుంచి అక్కడే ఉన్నారు మీరు. కాబట్టి వెళ్ళిపోతామన్న నిరీక్షణ లేదు. జరిగిందన్న సాధ్యం అవ్వటానికి అది అసాధ్యమైనదిగా కనిపిస్తా ఉన్నదే. ఈ 40 లక్షల మంది మీద అధికారము చెలాయిస్తూ ఉన్నారు అంటే వారు ఇంకెంతమంది అయి ఉండాలి ఐగుప్తు సైన్యము అన్నది మనం ఆలోచించాలి. ఆ మొర, ఆ ఇబ్బంది, ఆ భారం తట్టుకోలేనిది అయిపోయింది. ఏమవుతూ ఉన్నదయ్యా అంటే 6-7 వచనాలలో ఫరో ప్రజల పైన మీరిక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే
వారి మీద మోపవలెను. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉండబట్టలేక వీరి పక్షాన మోషే అడిగాడు, అయ్యా నా ప్రజలను అరణ్యములో ఉత్సవము చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు అని అంటే ఫరో అన్నాడు, యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, అడిగారు కాబట్టి, నోరు తెరిచారు కాబట్టి, ఆ పని వారి మీద నాయకులుగా ఉన్న వారికి చెబుతా ఉన్నాడు, నిన్నటి వరకు ఇటుకలు కాల్చడానికి గడ్డి ఇవ్వబడింది, ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే గడ్డి వారే తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడున్న భారం కన్నా అధికమైన బరువు మోపబడింది. కొన్ని పర్యాయాలు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనం పనిచేస్తూ ఉన్న కార్యాలయంలో కానీ పై వారిని అయ్యా ఇది చేస్తే బాగుంటుంది అని అంటే, లేదా ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతా ఉన్నాం అని అంటే, మరింత ఒత్తిడి గురించి ప్రభావం కుటుంబాలలో కూడా ఈ ఒత్తిడిని అనుభవించుతూ ఉన్న స్త్రీలేమి పురుషులేమి లేకపోలేదో, మనసు విప్పి మాట్లాడితే, లేదా తన కష్టాన్ని చెబితే, లేదా ఎదుటివారు ఒక మాట అనగా దానిని తట్టుకోలేక తిరిగి మాట్లాడితే, ఆ ఒత్తిడి ఆ భారం ఏమైతాయా అంటే ఇంకా అధికమైతే, ఒకవేళ అటు పరిస్థితుల్లో నువ్వున్నావేమో, ఇక ఈ పరిస్థితి మారిద్దన్న నమ్మకం నీకు లేదేమో, ఈ పరిస్థితి మారిద్దన్న నమ్మకం నీకు లేదేమో, అది నీ ఉద్యోగ స్థలంలో నీకు రావలసిన అభివృద్ధిని ఆశీర్వాదాన్ని అడిగినా కూడా నీ మీద భారం మోపబడతా ఉన్నదేమో, నీ కుటుంబంలో నీ ఉండవలసిన స్థాయిని లేదా స్థానాన్ని కోరుకున్నా కూడా నీ మీద భారం మోపబడతా ఉన్నదేమో, నీ అయిన వారి మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ స్థితిని బట్టి నీ మీద భారం మోపుతూ ఉన్నారేమో, దానిని బట్టి కృంగిపోతా ఉన్నావేమో. 430 సంవత్సరాలు వారికి నమ్మకం లేదు, వారికి నాయకుడిగా పంపబడిన మోషేకు నమ్మలా మొదట. కానీ జరిగిన అద్భుతాన్ని మనం గమనించగలిగితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించగలిగితే, విషయంలో 34వ వచనం, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసిన వారి అనుభవాన్ని చెబుతా ఉన్నారు. ఐగుప్తు వారు ఏం చేస్తారయ్యా అంటే, వారి మీద బరువు మాత్రం మోపగలిగారు. వారు చేసిన కార్యం ఏంటయ్యా అంటే ఒక్కటే. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, చదవబడిన వాక్యములో 7 కార్యాలను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ సాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతో 7 కార్యాలను దేవుడు ఇశ్రాయేలు జనాంగం కొరకు జరిగించాడు. మహా భయంకర కార్యాలను చేస్తాడు. తన చేతిని చాపి వారిని నడిపించాడు. వారికి తోడుగా ఉన్నాడు. జరగదని వారు అనుకున్నారు, కానీ సాధ్యం కాదు. ఈ బలవంతులైనటువంటి ఐగుప్తు వారు మోపుతున్న భారం నుండి బయటకు రావటం అది అసాధ్యం అనుకున్నారు. ఒకవేళ నీ పరిస్థితిలో నీ మీద ఎటువంటి భారము మోపబడుతూ ఉన్నదో ఈ దినమున
ఆ భారము నుండి బయటకు రాలేనని నీవు అనుకుంటూ ఉన్నావేమో, నా యేసుకు అప్పగించుకొనగలిగితే ఈ ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తారయ్యా అంటే వారు మూలుగుతూ ఉన్నారు, ప్రార్థించుతూ ఉన్నారు, ఎలుగెత్తి ఏడ్చి ఆయనకు మొరపెట్టారు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే వారిని 7 అద్భుతముల చేత 7 కార్యాల చేత తన చేతితో వారిని నడిపించాడు. ఇశ్రాయేలులను భయంకరమైన కార్యముల చేతను, మహా అద్భుతముల చేతను, సూచక క్రియల చేతను, శోధనల చేతను నడిపించిన దేవుడు ఈ మాసములో నీ జీవితంలో నీ మీద మోపబడుతూ ఉన్నటువంటి ఆ భారము నుంచి విడిపించడానికి ఆయన నిపక్షంగా ఆ కార్యాలను చేయ సన్నద్ధుడై ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను నీ భారమును దూరపరచుదా ఆయనకు సాధ్యమే. నీ మీద భారం మోపుతూ ఉన్నవారు నీకన్నా బలవంతులేమో, నీకన్నా శక్తి కలిగిన వారేమో, నీకన్నా గొప్పవారేమో. భయపడద్దు, నీ భారమంతటిని. అందుకని అన్నాడు యేసుక్రీస్తు వారు, ప్రయాసపడి భారము మోయొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఆయన నీకు విశ్రాంతినిస్తాడు. ఇక నీవు భారము మోయవలసిన అవసరం లేదు, నీవు ఆ ఇబ్బందిని అనుభవించాల్సిన అవసరము లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిగా ఆయన ఏం చేస్తాడయ్యా అంటే బలవంతులైనటువంటి శత్రువు చేతిలో నుండి, నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ బలమైన ఆయుధముల నుండి ఆయన నిన్ను తప్పించటం అది సాధ్యమే, అది సాధ్యమే. రెండవది ఏంటయ్యా అంటే నీ మీద నీకంటే బలమైన వారు, బలవంతులైన వారు మోపుతూ ఉన్నటువంటి భారం దానిని తొలగించుట యేసుకు సాధ్యమే. ఐగుప్తు మీద మోపబడిన భారాన్ని తీసిన దేవుడు, తొలగించిన దేవుడు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ప్రవేశింపచేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఈ మాసములో ఆయన చేయ సమర్థుడైన దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మూడవదిగా మనం గమనిస్తే జకరియా గ్రంథంలోనికి వెళదాం. 8వ అధ్యాయం 6వ వచనం. సెలవిచ్చినదేమనగా ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా ఇదే యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నా జనులను తిరిగి రప్పించి రక్షించేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జకరియా గ్రంథములో వ్రాయబడిన వృత్తాంతం, ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు జనాంగం 70 సంవత్సరాల బానిసత్వములో నెబుకద్నెజరు ఏలుబడిలో బానిసలుగా చెరపట్టబడ్డారు. ఆ చెరలో, ఆ బంధకాలలో వీరి పరిస్థితి ఏమిటయ్యా అంటే నెబుకద్నెజరు మొదట పాలించాడు, చెరకొని వచ్చాడు. వీరున్నది అధికులైనటువంటి వారు కాదు, అప్పటికే చెదరిపోయారు యూదులు, చాలా సంఖ్యకు కొద్దివారిగా ఉన్నారు. ఈ కొద్దివారిగా ఉన్నటువంటి వారిని నెబుకద్నెజరు చెరపట్టి తెచ్చాడు. చెరపెట్టి తెచ్చిన నెబుకద్నెజరే ఆ దినాలలో ఓ గొప్ప రాజుగా ఏలుబడి చేశాడు. ఆ తదుపరి దర్యావేషు అనబడిన రాజు వచ్చాడు, ఒక కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజు ఈ యొక్క నెబుకద్నెజరు కంటే బలమైన వాడు. ఈ ఇశ్రాయేలీలు ఆ బలవంతుడైనటువంటి రాజు చెరలో ఉన్నారు. వారికి సొంత దేశం అంటూ ఇప్పుడు లేదు. కారణం ఏమిటయ్యా అంటే ఈ నెబుకద్నెజరు ఏలుబడిలో ఆ యెరూషలేము దేవాలయమును కాల్చివేసి ఆ పట్టణమును నాశనము చేసి
వారి సొమ్మంతయో కొల్లగొట్టి తీసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. వీరిని బానిసలుగా కొనిపోబడ్డారు. ఇప్పుడు తిరిగి పట్టణానికి వెళదామంటే పట్టణము లేదు, వెళ్ళటానికి పట్టణం లేదు. సరే ఇక్కడ ఉందాము అనుకుంటే వీరేం చేస్తా ఉన్నారయ్యా అంటే వీరి అలవాట్లు నేర్చుకోవాలి, వీరి భాష నేర్చుకోమంటా ఉన్నారు. దానియేలు గ్రంథంలో వృత్తాంతాలను మనం చదువుతాం. భాష నేర్చుకోమంటా ఉన్నారు, పేర్లను మారుస్తూ ఉన్నారు. మేము పెట్టిన దేవుణ్ణి మీరు ఆరాధించాలంటా ఉన్నారు. మరి ఏ దేవునికి ప్రార్థించకూడదు అంటా ఉన్నారు. కొత్త ఆచారాలు, కొత్త అలవాట్లు, కొత్త పద్ధతులను పరిచయం చేస్తా ఉన్నారు. వీరికంటూ స్వేచ్ఛగా ఏది చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ దినాలలో చెరలో ఉన్నారు, బంధకాల మధ్య ఉన్నారు, బంధింపబడిన స్థితిలో ఉన్నారు. అయితే వారికి ఒక అలవాటు ఉంది. 7వ అధ్యాయంలోనికి రాగలిగితే 7వ అధ్యాయంలో 1 నుంచి మనం చదువుతూ ఉంటే దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షేరేజెరును పెగెమ్నెలెకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి యాజకుల దగ్గరికి మనుషులను పంపించారు. వారు అంటూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, అయ్యా ఈ 5వ మాసంలో కూడా మేము తిరిగి ఉపవాసము ఉపవాసముండి దుఃఖించుమా, యెహోవాను శాంతి పరుచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనంలో 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని వారు ప్రతి సంవత్సరం 5వ మాసములో, ఈ 5వ మాసం అని చెప్పబడినది ఈ దినపు క్యాలెండర్ను బట్టి ఆగస్టు మాసంగా బైబిల్ పండితులు చెప్పారు. ఈ ఆగస్టు మాసంలో కూడా మేము తిరిగి దుఃఖించాలా, తిరిగి ప్రార్థించాలా, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, లేదా మా పరిస్థితి మారినట్లుగా ఈ చెరలో నుండి స్వేచ్ఛ జీవితంలోకి వెళ్ళేటట్లుగా మళ్ళా ప్రార్థించాలా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థించామే, ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నామే, ఏటేటా యెరూషలేము కొరకు ప్రార్థన చేశామే, మా ప్రార్థనలు ఇంతవరకు వినబడలేదే అని నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. ఒకవేళ నీవెంతకాలం నీవు అనుభవిస్తూ ఉన్న చెర, నీవు అనుభవిస్తూ ఉన్న ఇబ్బంది, నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, నీవు అనుభవిస్తూ ఉన్న ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థించి 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 అలసిపోయి ఈరోజు అనుకుంటా ఉన్నావేమో, ఇంతకాలం ప్రార్థించినా ఏమి జరగల, ఇంకా ప్రార్థించాలా అని అనుకుంటా ఉన్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, నీకు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. కృంగిపోయిన వేళ, నిరుత్సాహములో నిలచిన వేళ నా యేసు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు, వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వారిలో ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన వారు పతనమైపోతూ ఉన్న దినాలమే. అప్పటి వరకు కన్నీరు కార్చారు కార్చారు కార్చారు, ఇక అలసిపోయారు. ఇంకా ప్రార్థించాలా? ప్రవక్తలకు మనవి చేసుకుంటా ఉన్నాను, అయ్యా ఇంకెప్పుడు విడుదల? 70 ఏళ్ళు గడిచాయే, ఇంకెప్పుడు విడుదల? 70 ఏళ్ళుగా ప్రార్థిస్తున్నామే నీ సమస్య కొరకు, నీ బంధకాలం నుండి విడుదల కొరకు, నీ ఆరోగ్యం నుండి విడుదల కొరకు, నీ అప్పుల నుండి విడుదల కొరకు, నీ కుటుంబంలో ఆశీర్వాదపు కొరకు, నీ బంధింపబడిన కట్ల నుండి చెప్పబడటానికి ఎంత కాలంగా ప్రార్థిస్తా ఉన్నావో, ఇది ఏ శుభదినం. నా ప్రభు అంటా ఉన్నాడు, నిన్ను చెర నుండి, ఆ బలవంతుని చెర నుండి
నిన్ను తప్పించుట అది సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసములో ఆయన నిన్ను ఏం చేయబోతా ఉన్నాడయ్యా అంటే, సమస్తము సాధ్యం చేసే దేవుడు, సమస్యాన్ని చేసిన దేవుడు. బలవంతులైనటువంటి శత్రువులను ఎదుట నిలవబడినా నీవు బలహీనుడవైనా, ఆశా బలహీనుడునని ఒప్పుకున్నాడు. కానీ తనకంటే రెండింతల వాడు ఎదురు నిలవబడ్డా జయము ఆశాపక్షంగా నిలవబడింది. కారణం ఆశ యెహోవాకు మొరపెట్టాడు. నువ్వు మొరపెట్టగలిగితే, ఆయనకు అప్పగించగలిగితే, ఆయన కార్యాన్ని నమ్మగలిగితే, నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆటంకం ఈ మాసం ఆయన దూరపరచబోతా ఉన్నాడు. నీకు అడ్డుగా నిలవబడుతూ ఉన్న శత్రువు మీద ఆయన నీకు జయమివ్వబోతూ ఉన్న దేవుడిగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించగలిగితే, వారి మీద భారము మోపబడతా ఉన్నది. మానసిక ఒత్తిడికి లోనగుతూ ఉన్నారు. నీ పని ఒత్తిడిని బట్టి నీవు కృంగిపోతున్నావేమో, తట్టుకోలేకపోతా ఉన్నావేమో. తిరిగి అడిగితే ఇంకా ఎక్కడ ఈ భారాన్ని పెంచుతారన్న ఆందోళన నీలో ఉందేమో. దేవునికి మొరపెట్టు, దేవునికి మొరపెట్టు. ఇశ్రాయేలు జనాంగం ఫరో దగ్గరికి వెళ్ళలేదు, మోషే దగ్గరికి వెళ్ళలేదు. ఆ భారాన్ని తట్టుకోలేక యెహోవాకు కన్నీటితో మూలుగులతో ప్రార్థన చేశారు. ప్రభువు ఆ ప్రార్థనను విన్నాడు. బలవంతులు పెట్టేటువంటి ఆ బరువు నుండి ప్రభువు వారిని తప్పించిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనిస్తే, దేవుడు తన ప్రజలను బలవంతుల చెర నుండి, ఆ చెర నుండి తప్పించుకోవటం అసాధ్యం, ఆ చెర నుండి బయటకు రావటం అసాధ్యం. ఇక చెరలోనే ఉంటామన్న నిశ్చయతలోనికి వచ్చేసింది ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం. కానీ ఆ బలవంతుని చెరలో నుండి కూడా బలవంతుడైన దేవుడు వారిని విడిపించిన వానిగా ఉంటూ ఉన్నాడు. ఈ మాసం నీ పరిస్థితి ఎలా ఉన్నదో, కార్యాలు జరగవనుకుంటా ఉన్నావేమో. ఈ పరిస్థితి ఇంతే, ఈ కన్నీరు ఇంతే, ఈ ఇబ్బందులు ఇంతే, ఈ వేదన ఇంతే, ఇక నా జీవితం వీటితో ముగిసి పోవాలి అన్న బాధలోనే ఉన్నావేమో. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా ప్రభువుకు అప్పగించి ఇశ్రాయేలీయులు మూలిగినట్లుగా, ఆ మోషే ఇశ్రాయేలు జనాంగము మూలిగినట్లుగా, అంత మాత్రమే కాదు, ఆ సహాయం వైపు చూస్తే, అయ్యా నీవు మాత్రమే ఉన్నావయ్యా, మాకు సహాయం చేయబడవు అయ్యా, నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు కదా అన్న. నిరుత్సాహంలో ఉన్నావేమో ఇశ్రాయేలు జనాంగం వలె. ఆ 70 ఏళ్ల వారసత్వమును చూసి ఇంతవరకు చేసిన ప్రార్థనలు ఆలకింపబడలేదని కృంగిపోతా ఉన్నావేమో. అయ్యా నీకు సాధ్యమే కదా నాయన. అయ్యా విన్నపాలు విను దైవమా, అయ్యా మా విన్నపాన్ని వినండి నాయన. అయ్యా మమ్మల్ని నాయన, మా జీవితాలలో ఇంతవరకు అసాధ్యమైన కార్యాలను నాయన, అయ్యా ఈ మాసములో సాధ్యపరుస్తానని మాట ఇచ్చిన మా యేసయ్యా, అయ్యా నీకు సర్వం సాధ్యం కదా నాయన. అయ్యా సాధ్యపరచు నాయన, పరిస్థితులను మార్చు నాయన, పరిస్థితులను మార్చు నాయన. అప్పగించుకుందా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. అయ్యా విన్నపాలు వినే దైవమా, నీవు మాట మాత్రం సెలవించి
బిడలకు అసాధ్యంగా ఉన్న కార్యాలను ఈ మాసములో సాధ్యపరుస్తానని మాట ఇచ్చిన యేసయ్య, అయ్యా బిడలు వీటిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ఏ ఇబ్బందుల మధ్య ఉన్నారు, ఏ కన్నీటి వలన కృంగిపోతూ ఉన్నారు, నిరీక్షణను కోల్పోతూ ఉన్నారు, విశ్వాసములోనైనా బలహీనలవుతూ ఉన్నారు. దర్శించండి నాయన, దర్శించండి. నీలో స్థిరులై ఉండినట్లుగా నాయన అసాధ్యమైన కార్యాలను బిడల జీవితాలలో సాధ్యపరచు. మీరు మహిమ పొందమని ప్రతి బిడను దీవించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.